రోగిలో ఒకటో అధ్యాయము 16వ వచనం. సువార్త గురించి నేను సిగ్గుపడవాడను, ఏదైనా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయటం అది దేవుని శక్తి అయినది. ఏదైనా నమ్ము ప్రతివానికి అంటే అది ఎవరికైనా నమ్మిన ఎవరికైనా రక్షణ కలుగుతుంది అనడానికి సువార్త అనేది దేవుని శక్తి. ఈరోజు భూమిని పుట్టుకొస్తున్న మనిషి, ఆకారాన్ని కలిగి భూమిని పుట్టుకొస్తున్నాను, ఏ మనిషి అయినా సువార్త నమ్మితే అది నమ్మిన ప్రతివానికి రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి అయినది అనే మాటను ఇక్కడ పౌలు గారు రోమిలకు పత్రిక రాస్తున్నాడు. అలాగే అదే రోమిల పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. మొదటి వచనంలో మనం నమ్ము ప్రతివానికి అన్నాడు. ఈ 2వ వచనంలో చూసుకుంటే సత్క్రియ చేయు ప్రతివానికి అన్నాడు. ఇక్కడ 2 కనిపిస్తుంది. మొదటిది నమ్మడం, రెండవది సత్క్రియ చేయడము. అంటే నమ్మిన ప్రతివానికి కూడా రక్షణ కలిగజేసేది ఏంటి అంటే సువార్త, దేవుని మాట, వాక్యము, యేసుక్రీస్తు పడ్డవాడు. అలాగే సత్క్రియ చేసే ప్రతివానికి మొదట గ్రీసు దేశస్తునికి, తర్వాత మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి. నమ్మిన ప్రతివానికి అన్నక్కడ కూడా మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి అయినా మాట్లాడు. ఎందుకు యూదునికి గ్రీసు దేశస్తునికి ఎందుకు అనుకున్నాడు ఇక్కడ మనము ఆలోచించలేదు. ఓకే, లేఖనాన్ని మనం ఆలోచన చేయకపోతే ఇప్పటి వరకు మనము అన్నగారు చెప్పారు కదా, సమరేయుల వరకు ఉంటాం. సమరేయులు ఎందుకు గారడీలు నమ్మారు? సమరేయులు ఎందుకు గారడీలు నమ్మారంటే లేఖనము గురించిన అవగాహన, పరిశీలన లేదు. అందుకే ఆ సమరయ పట్టణానికి వచ్చిన సిమోను, గారడీ చేసే సిమోను మాటలు సమరయులంతా విన్నారు. మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే తను గొప్పవాడని చెప్పుకోవడానికి ఏం చేస్తారంటే వాక్యం కాకుండా కల్పితాలన్నింటినీ చెప్పడం ప్రారంభిస్తారు. అతను నేను గొప్పవాడని అని చెప్పుకోవాలి. గొప్పవాడని చెప్పుకునే ప్రతి వాడు వాక్యం చెప్పకుండా, వాక్యాన్ని పక్కన పెట్టి అనవసరమైనది, కల్పితాలను, అవసరం లేని వాటిని చెప్పడం ప్రారంభిస్తారు. అందుకే ఈరోజు చూడండి, వాక్యం చెప్పే వారికి ఏంటో తెలుసా, విలువ లేదు. నాట నుంచి నేటి వరకు, ప్రవక్తల కాలం నుంచి మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేంత వరకు వాక్యం చెప్పిన వారికి ఎవరికి విలువ లేదు. ఎందుకంటే వాక్యం అనేది, వాక్యాన్ని గొప్ప చేస్తున్నాం మనం. వాక్యం చెప్పే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మాటలు గొప్ప చేస్తారు, దేవుడిని గొప్పగా ఇస్తారు, వారు మాత్రం తగ్గి ఉంటారు. నేనే గొప్పవాడని చెప్తున్న వాడు ఏం చేస్తారంటే తను గొప్పవాడని చెప్పుకోవడానికి వాక్యము అనికిరాదు. కాబట్టి ఏం చేస్తారు, వాక్యాన్ని పక్కన పెట్టేసి గారడి, కల్పన కథలు. అప్పుడు అలాంటి దైవ సేవకులను మనం ఏమంటాం తెలుసా, ఈయననే దేవుని కూడా పక్కన పెట్టారు, దేవుని కూడా పక్కన పెట్టారు. అలాంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అర్థమైందా? అసలు దేవునికి కానీ మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారికి కానీ కనీసం ఒక వ్యక్తికి ఇచ్చిన విలువ కూడా ఇవ్వకుండా గారడీలు చెప్పే వారికి మాత్రము, కల్పన కథలు బోధించే వారికి మాత్రము, వాక్యాన్ని పక్కన పెట్టి లేనిపోని మాటలు చెప్పేవారికి మాత్రము దేవుడితో సమానంగా.
చూసారా? ఆయన వేసింది ఏంటి? గారడి. ఇచ్చిన బిరుదేం చెప్పండి? దేవుని మహాశక్తి. విచిత్రం ఏంటో చెప్పండి. అక్కడికి పిలుపు వచ్చాడు. పిలుపు రాగానే ఈ గారడీలు చేసే సిమోను కూడా బాప్తిసం తీసుకున్నాడు. దేవుని గురించి క్రీస్తుల గురించిన మాట, తన రాజ్యం, దేవుని రాజ్యం గురించిన సందర్భం వార్త ప్రకటించగానే అప్పటి వరకు పరిశీలన లేని సమరయ పట్టణంలో విభ్రాంతి పడిపోయి దేవుని మహాశక్తి అన్నవారు కూడా నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఫిలిప్పు వాక్యాన్ని ప్రకటిస్తే సమరయ పట్టణానికి వచ్చిన ఆయన ఎవరు? సిమోనుకి ఇచ్చిన మహాశక్తి, దేవుని మహాశక్తి అని బిరుదు ఎవరికి అని చెప్పండి? ఫిలిప్పు గారికి. అర్థమవుతారు? అంతకుముందు సిమోను ప్రకటిస్తేనేమో విభ్రాంతి పరిచి, గారడీ చేసి విభ్రాంతి పరిస్తేనేమో దేవుని మహాశక్తి అన్నారు. కానీ ఫిలిప్పు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే దేవుని మహాశక్తి అనలేదు. ఎందుకు అనలేదంటే ఆయన దేవుని మహాశక్తి అంటే వాక్యాన్ని చూపించాడు తప్ప తన గురించి చెప్పుకోలేదు. ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి చెప్పండి? గొప్పవాడను అని చెప్పుకున్నవాడు ఏం చేస్తారు? వాక్యాన్ని ప్రకటించడు. లేనిపోని కల్పన కథలు చెప్పుకుంటూ దురదృష్టములు గలవారై విలువారిని కూడా మోసం చేస్తూ వారిని నరకానికి 10 ప్రార్థనలు చేసే విధంగా వాక్యాన్ని బోధించుకునే కల్పన కథలు బోధించాడు. అర్థమవుతుంది. అప్పుడు వాక్యాన్ని వినడానికి ప్రజలకు మనసు ఉండదు. వాక్యం దగ్గర పరిశీలన చేయాలని ఆలోచన ఉండదు. కానీ వాళ్ళు మారిపోయారు. చివరికి ఈ సమరయ పట్టణంలో విభ్రాంతి పరిచిన సిమోను వాక్యాన్ని నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు. కానీ అతనిలో ఉన్న చెడు మాత్రం అట్లే ఉంచుకున్నాడు. అలాగే ఉంచుకున్నాడు. సమరయులు దేవుని మాట విన్నారట. దేవుని గురించి ఆయన విని నమ్మి బాప్తిసం తీసుకుని రక్షణ పొందారట అని యెరూషలేములో ఉన్న పెద్దలు పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు వీరు విని ఆ సమరయ పట్టణానికి వచ్చేసరికి అక్కడ ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్న ఈ సీమోను అక్కడనే ఉండి వాళ్ళు చేస్తున్న అద్భుతాలు చూసి వాళ్ళ దగ్గర పోయి అడుగుతున్నట. కొంత డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేసి ఈ వరాన్ని నాకు కూడా ఈ వరాన్ని అడుగుతుంది. అంటే ఏముంది నా దగ్గర? మారు మనసు రాలేదా? అంటే తను గొప్పవాడని చెప్పుకోవాలనే ఆలోచన చావలేదు. అలాగే ఉంది. అందుకే ఏం చేశాడో తెలుసా? డబ్బు దగ్గర తీసుకెళ్ళి పేతురు గారి దగ్గర పెట్టేసి, దైవ సేవకుల దగ్గర డబ్బు పెట్టేసి ఈ వరాన్ని నాకిమ్ము. అప్పుడు పేతురు గారు మాట్లాడే తెలుసా? నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. నీవు గొప్ప బంధకంలోనూ దుర్నీతిలోనూ ఉన్నట్టు నాకు కనబడుతున్నది. కాబట్టి నువ్వైతే ఇప్పుడే దేవుణ్ణి వేడుకో. నీ హృదయాలోచన దేవుడు క్షమించవచ్చు, లేకపోతే నీకు తప్పది ముప్పు. అర్థమైందా లేదు? అదే విషయాన్ని చెప్పాడు. కాబట్టి అసలు వాక్యం అర్థం కాబట్టి ఏముండాలి మనకు? పరిశీలన, వాక్యమైన పరిశీలన. బైబిల్లో ఒకదానికి ఒకటి సంబంధం. దేని గురించి మాట్లాడుతుంది? అన్ని కలగలిగినట్టే ఉంటుంది. కానీ మనం పరిశీలిస్తేనే దేవుని వాక్యం అర్థమవుతుంది. అది దేవుడే చెప్పాడు. యెహోవా గ్రంథములో పరిశీలించి చదువుకోవాలి. పరిశీలించకపోతే అర్థం కాదు. పరిశీలించి చదువుకోవాలి. ఎందుకంటే వాక్యం ఇచ్చట కొంత అచ్చట కొంత నీకు వస్తుంది. కాబట్టి వాక్యం ఎక్కడెక్కడ ఉంది, దానికి సంబంధించిన సందర్భాలు మరో గ్రంథంలో మరొక చోట ఎక్కడున్నాయో ఏం చేయాలి? మనం బైబిల్ అంతా పరిశీలనగా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. లేకపోతే ఎవరేం చెప్పినా నమ్మాల్సిన పరిస్థితి. ఎవరేం చెప్పినా నమ్మకండి. మీరు బైబిల్ చదవండి. మీకు ఏమనుకుంటున్నారు? బైబిల్ చదువుతూ దేవుని మీకు అడగండి, అర్థం చేయించు. మీ జ్ఞానాన్ని మనం అడగండి. అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మను సహాయాన్ని అనుగ్రహించమని అడగండి. కొలతలు లేకుండా, అడుగువానికి కొలత లేకుండా అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. అర్థమవుతలేదు.
కాబట్టి బైబిల్ మీరే చదవండి, సొంతంగా మీకే దేవుని వాక్యం అర్థమవుతుంది. చెప్పినప్పుడు ఎవరు తప్పు చెప్తున్నారో, ఎవరు ఒప్పు చెప్తున్నారో, తను గొప్ప చేసుకుంటున్నాడా, తను తగ్గించుకుంటున్నాడా, వాక్యాన్ని చెబుతున్నాడా, కల్పనా కథలు చెబుతున్నాడా, మీకే అర్థం. లేకపోతే మన వాక్యం అర్థం కాదు, దేవుడి సంకల్పం అర్థం కాదు, దేవుడు ఎవరిని పంపించడం అర్థం కాదు, చివరికి ఏది అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రోమిల రాష్ట్ర పత్రికలో మాట్లాడుతున్న మాటలు మనం చూడగలిగితే 16వ వచనంలో అంటుంది, 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడుతున్నాను, ఏదైనా నమ్ము ప్రతివానికి అని కామాయించి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయుటకు అది అంటే సువార్త దేవునికి శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయి ఉన్నది అంటే సువార్త అనేది నమ్మే ఎవరికైనా, ఇంతకుముందు సమరీయులు మాత్రం యూదులతో సాంగత్యం చేయాలి, అలాంటి పక్షపాతం ఏమీ లేదు దేవుని దగ్గర. అది నమ్మితే ఎవరికైనా రక్షణ కలుగజేస్తుంది, ఎవరికైనా ఘనతనిస్తుంది. నమ్మితే ఎవరికైనా రక్షణ ఇస్తుంది, దేవుని కోసం బ్రతికితే ఎవరికైనా ఘనత వస్తుంది. నాకు ఘనత రావాలనుకుంటే చివరికి సిమోను పరిస్థితి అయి చూడండి, అలా అయిపోయింది. విచిత్రం ఏంటంటే విభ్రాంతి పరిచిన సిమోను ఫిలిప్పు చేసిన అద్భుత కార్యాలకు అతని విభ్రాంతి పడిపోయాడు. విభ్రాంతి పరిచినోడు విభ్రాంతి పడిపోయాడంటే దేవుని యొక్క మహాశక్తి అలా ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యము దేవుని శక్తి అని ఇక్కడ అన్నటువంటి దేవుని శక్తి అయి ఉన్నది. నమ్మిన ప్రతివానికి దేవుని శక్తి అది. అర్థమైంది కదా? సిమోను గారడి సిమోను చరిత్రలో నిలుచున్నాడా? లేడు. ఇక్కడ మాత్రం కనిపిస్తాడు, తర్వాత ఇక్కడ కనిపించడు. అంటే చివరికి మార్చుకోలేదన్నమాట. అర్థమవుతుంది. కాబట్టి 2వ అధ్యాయం 10వ వచనంలో చూడగలిగితే సత్క్రియ చేయి ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. ఎందుకంటే దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు. ఎవరికైనా ఘనతనిస్తాడు, ఎవరికైనా మహిమనిస్తాడు, ఎవరికైనా రక్షణ ఇస్తాడు. నువ్వు నమ్మితే నీకు రక్షణ ఇస్తాడు, దేవుడి కోసం బ్రతికితే నీకు రక్షిస్తాడు. ఆయనకు పక్షపాతం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు అనగానే మనం గుర్తు రావాల్సింది ఏంటంటే ఆయన అందరికీ అటు యూదులకు కాదు, గ్రీసు దేశస్తులకు మాత్రమే కాదు, నమ్మిన ప్రతి వానికి సంబంధించిన రక్షకుడు, విమోచకుడే. యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వ్యక్తి, సామాన్యులకు సంబంధించిన వ్యక్తి కాదైనా. ప్రపంచంలో మేధావులకు సంబంధించిన వ్యక్తి, సామాన్యులకు సంబంధించిన వ్యక్తి, పేదవారికి సంబంధించిన వ్యక్తి, ధనికులకు సంబంధించిన వ్యక్తి, అందరూ ఆయన దగ్గరికి వస్తేనే, ఆయనను నమ్మితేనే, ఆయన కోసం జీవితాన్ని ఇస్తేనే వారికి రక్షణ, లేకపోతే రక్షణ లేదు. అర్థమవుతుందా? ఒక మాట చెప్పాలంటే భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరికి సంబంధించిన వ్యక్తి, భూమి మీదకి పుట్టుకొస్తున్న ఆకారంతో ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన వ్యక్తి. అందుకే ఆయన గురించి ఏమంటారంటే ఆయన అందరికీ ప్రభువు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన లోక రక్షకుడు. ఒక రక్షకుడు కాదు, లోక రక్షకుడు. లోకానికి సంబంధించిన వాడే, లోకంలో ఉన్న మనుషులందరికీ సంబంధించిన వాడు. అందుకే ఆయన పేరే లోక రక్షకుడు. అర్థమవుతుంది? లోక రక్షకుడు. లోకంలోకి వచ్చిన వారు, పోయిన వారు, ఇంతకుముందే వచ్చి చనిపోయిన వారికి, ఇప్పుడు బ్రతుకుతున్న వారికి, రాబోయే వారికి అందరికీ సంబంధించిన వాడు ఆయన. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పుట్టి చనిపోయిన వారందరికీ కూడా, ఇప్పుడు బ్రతుకుతున్న వారికి కూడా, భవిష్యత్తులో
పుట్టబోయే వారికి కూడా అందరికీ ఆయననే రక్షకుడు, విమోచకుడు, దేవుడు. అర్థమవుతుంది? ఆయన రక్తము అందరి కోసం చిందించబడింది. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము అందరి కోసం. ఆదాము కొరకు కూడా మన ఆదాము కొరకు ఎట్లా సంబంధించింది అని అనిపిస్తుంది. ఆదాము కొరకు కూడా అదే రక్తం. అర్థమైందా? ఆయనను ఆశ్రయించి ఆయన ఎదుట ప్రార్థన చేసి ఆయన ఎదుట లోబడి బ్రతికిన వారందరికీ, ఆయనను తన వారిగా చేరుకున్న వారందరికీ ఆయన రక్తం వర్తిస్తుంది. ఆయన రక్తం అనేది వర్తిస్తుంది. అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ కాలంలో ఉన్నాయట? పాత నిబంధన కాలంలో కూడా ఉన్నాడు, కొత్త నిబంధన కాలంలో కూడా ఉన్నాడు, తర్వాత భవిష్యత్ కాలంలో, రాబోయే కాలంలో, ఆయన వచ్చే కాలంలో అక్కడ వరకు ఉన్నాడు ఆయన. అందుకే ఆయన గురించి మాట్లాడే మాట ఏంటంటే నిన్న, నేడు, రేపు అనే 3 మాటలు చూసాను. దాన్ని భూత, వర్తమాన, భవిష్యత్ అని ప్రకటన గ్రంథంలో అంటారు. నిన్న, నేడు, రేపు అన్ని కాలాలలో ఉండువాడు, ఉన్నవాడు, అన్ని కాలాలలోని జనానికి సరిపోయిన సమానుడు, సరిపోయిన వాడు. అందుకే ఈ ప్రపంచం మొత్తానికి సరిపోయిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రపంచంలో ఎవరు స్థిరంగా ఉండరు, కానీ ప్రభు మాత్రం ఎప్పటికీ ఉంటాడు. అర్థమవుతున్నది? ప్రభు మాత్రం ఎప్పటికీ ఉంటాడు. చాలా మంది ఏమిటంటే ఇశ్రాయేలు ఆ కాలంలో మరి ఎలా ఉండొచ్చు అడుగుతుంటారు ప్రశ్నలు. సరే, యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో వచ్చాడు కాబట్టి, రక్తం పెట్టాడు కాబట్టి మనకు వర్తిస్తుంది. మరి యేసుక్రీస్తు రాని కాలంలో, అంటే ఈ లోకానికి శరీరం ఆకారంతో రాని ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో వారికి సంబంధించి ఏంటి, వారికి పాపం వలన ఎలా జరుగుతుంది అని ప్రశ్న అడుగుతుంటారు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కాల్చిన ఆ పరిశుద్ధ రక్తము పాత నిబంధనలో ఉన్న వారికి కూడా వర్తిస్తుంది. అందుకే యేసుక్రీస్తు గురించి ఎదురు చూసింది మనం కాదు, మనం ఎదురు చూడలే. ఎదురు చూడని వారికి, వెతకని వారికి, వెంటాడని వారికి దొరికేది ఎవరికంటే మనకే. మనం ఎదురు చూడలేదు ఆయన గురించి వెతకలేదు, ఆయనను వెంటాడలేదు. కానీ ఆయన గురించి ఎదురు చూసింది, ఆయన గురించి నిరీక్షణ కలిగింది, ఆయనను వెంటాడింది ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ప్రారంభం నుంచి ఆయనను వెంటాడి ఆయన కోసము ఎదురు చూసింది ఇశ్రాయేలు ప్రజలు. వారందరి పాత నిబంధన కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ, చనిపోయిన వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి రక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ రక్తం ద్వారా పాప విమోచన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మనం యెషయా గ్రంథం చూడగలిగితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చూడగలిగితే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. సమాధానకర్త అయిన, ఇది చూడండి, ఈ చివరి మాట చూడండి, సమాధానకర్త అయిన అధిపతి. దేనికి సమాధానం? చాలా మంది అనుకో, నీకు శాంతి సమాధానం లేదా? అయితే దేని దగ్గర ఏ శాంతి సమాధానం? ఏ శాంతి సమాధానం? మీ ఇంట్లో శాంతి లేదా? భార్య భర్తల మొహాలు ఎడమొక్కం పెడమొక్కం ఉన్నాయా? అసలు ఒకరంటే ఒకరికి పడట్లేదా? అత్త కోడలకు బాగలేదా? ఇలా శాంతి సమాధానం లేకపోతే ప్రభు దగ్గర వెళ్ళినట్టు. ఎందుకంటే ఎందుకో తెలుసు, సమాధానకర్త అని చెప్పి ఆ మాట కాదు, ఆయన సమాధానకర్త. సమాధానం చెప్పండి, ఆయన చివరి వచనం కదా, చివరి మాట లేదా?
నిత్యుడగు తండ్రి అధిపతి, సమాధానకర్త అయిన అధిపతి. అంటే సమాధానకర్త, సమాధానాన్ని సంధానం చేసే కర్త, సమాధానకర్త. సమాధానాన్ని సంధానం చేసే కర్త. ఏ సమాధానం? వైద్యం ఎవరికి వచ్చిందని సమాధానం పరచాలండి. ఎవరికి శత్రుత్వం వచ్చింది, ఎవరికి వైద్యం కలిగింది? సమాధాన పరచాలని. అసలు ఎవరితో పరచడానికి తెలుసు? సమాధానకర్తం తెలుసైనా నీకు పరమంతున్న నీ దేవునికి నీకు వైరం. ఏంటి వైరం అంటే దేవుని కోసం నువ్వు బ్రతకడం లేదు కనుక, దేవుని యొక్క నుంచి ఏనాడు నువ్వు తొలగిపోయావు కనుక, ఆ దేవునితో సమాధానం పరచబడాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తము ఆ దేవునికి మనకు అడ్డుగా శత్రుత్వంగా మిగిలి ఉన్న దాన్ని తీసివేయాలి. అదే పాపం. దేవుని కోసం బ్రతకకుండా ఉన్న జీవితమే పాపం. అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరు లేడు. కొన్ని వస్తువులు కొందరికి ఆయన తెలియకపోవచ్చు, అర్థమైందా? కొన్ని వస్తువుల గురించి కొన్ని తెలియవచ్చు, కొంత సమాచారం గురించి కొంతమంది తెలియకపోవచ్చు. అనాగరికంగా అనేక మారుమూల ప్రాంతాల్లో నివసిస్తుండొచ్చు, కొండల ప్రాంతాల్లో, అలాగే లోయల ప్రాంతాల్లో అనాగరికంగా ఉన్న వారి ఇంకా అనేక మంది ఉండొచ్చు. కానీ అనాగరికులకు సైతం తెలియని వాడు ఎవరో తెలుసా? లేకుండా ఉండలేదు. ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఎందుకు మరి ఆయన నీకు ఇష్టపడట్లేదు, రావట్లేదు అంటే నీ లోపమే. అర్థమైపోతుంది. దేవుని దగ్గర నువ్వు ఇంకా రావట్లేదు, యేసు ప్రభువు నీకు అర్థం చేసుకోవడానికి తెలుసు. నీకు ప్రపంచంలో యేసుక్రీస్తు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? చదువుకున్న వాళ్ళకేమో అందరికీ తెలిసిపోతుంది, చదువుకున్న వాళ్ళకు మతంగా అర్థమైంది. చదువుకున్న వారి ప్రతి పుస్తకాలలో యేసుక్రీస్తు లేని పుస్తకం అంటూ ఉండదు. అంతే కదా? కాలాన్ని గురించి లెక్కించడానికి ఖచ్చితంగా యేసుక్రీస్తును కొలమానంగా తీసుకున్నారు. ఏ పుస్తకంలో లేదు చెప్పండి? ప్రతి పుస్తకంలో ఉన్నది. అంటే చదివేస్తూ పక్కన పెట్టేసావు తప్ప ఎందుకు రాయబడింది, ఎందుకు ఈ పుస్తకాల్లో తీసుకున్నారు అని ఆలోచించలేదు. ఎందుకంటే అది మనది కాదు అని పక్షపాతం దూరండి. అంతే కాదు. ఆయన గురించి తెలియని వారు ఎవరు లేరు. ఆయన అందరికి సంబంధించిన వాడు. అంటే ఇక్కడ అక్కడ ఏమంటారు తెలుసా? ఆయన సమాధాన కర్తయగు అధిపతి. ఇలా ఎవరైతే విపరీత వాదనలతో నాది కాదు, మనవాడు కాదు, ఇది విదేశీ దేవుడు, అసలు దేవుడు అనేవాడు ఏడున్నాడు, ఇంకొకటి వాదన, ఇది ప్రకృతి ధర్మం, ప్రకృతికి ధర్మం ఉంది అని ఆ ప్రకృతికి ధర్మాన్ని పెట్టింది ఎవరైనా మాత్రం నోరల్లో పెడతాడు తప్ప సమాధానం చెప్పాడు, తప్పించుకు తిరుగుతాడు, వాదాన్ని మరీ గట్టి చేస్తాడు. అర్థమవుతుంది? ఇలాంటి విపరీత వాదనలతో దేవునికి దూరంగా, దేవుని ఎడల ఈ మధ్య ఉన్న ఈ వాదాన్ని, ఈ వాదంతో కూడుకున్నది పాపం. వీటన్నింటి నిమిత్తమై మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఎల్లవేళలా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ సదా మీ సేవలో ఉంటాడు. నిరంతరమైన ఉన్నాడు, నిరంతరం. అందుకే ఆయన గురించి రాయబడిన మాట అదే, నిరంతరమైన ఉన్నాడు. అందుకే ఆయన పేరే తెలుసా? సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్త అంటే దీనికి సంబంధించి. ఓకే, ముందు మాట ఏమన్నది? మనకు శిశువు పుట్టేను, మనకు కుమారుడు అనుగ్రహించబడేను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండదు. అంటే మనకు శిశువు పుట్టిన ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ప్రవక్తలు మాట్లాడుతున్నారు. అంటే ఎవరి కొరకు శిశువు పుడతాడు? ఇశ్రాయేలీయుల కొరకు. అంటే పాత నిబంధన కాలంలో ఆయన కొరకు ఎదురు చూసేది ఎవరంటే ఒకే ఒక జనము, ఇశ్రాయేల్ జనం. ఇశ్రాయేల్ వారు యాకోబు సంతానం, అబ్రహాం యొక్క సంతానం ఎదురు చూస్తుంది ఆయన గురించి. వారు చనిపోయిన తర్వాత వారికి ఏమంటారు తెలుసా? వారు ఎవరైతే ఒప్పుకున్నారో వారందరి కోసము ఆయన చిందించిన రక్తం వారి వర్తిస్తుంది.
ఇంతకుముందు మాట్లాడినట్టుగా యూదులు ఇప్పటివరకు దేవుని నమ్మట్లేదు, యేసు ప్రభు నమ్మట్లేదు. తెలుసా మీకు? యూదులు ఇప్పటికి కూడా విచిత్రం ఏంటంటే ఆ ప్రాంతంలో దావీదు గారి సమాధి ఉంది. ఆ సమాధి దగ్గరికి ఎవరెవరు వస్తారట? అటు ముస్లిమ్స్ వస్తారట, ఇటు యూదులు వస్తారట, ఇటు క్రిస్టియన్స్ వస్తారట. అంటే క్రిస్టియానిటీ, యూదులు, ఆ తర్వాత ముస్లిమ్స్ అందరూ దావీదు సమాధి దగ్గరికి వెళ్తారు. కానీ అసలు యేసుక్రీస్తు దగ్గరికి మాత్రం వీళ్ళు ఎవరు? ఒక క్రిస్టియన్ మాత్రం ఉంటారు. అసలు విషయం చెప్పమంటారా? దావీదు చనిపోయాడే, ఆయన పాపానికి కూడా ఎవరు అవసరం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం అవసరం. దావీదు 19వ కాలంలో చనిపోయాడు కదా, దేవాలను క్షమించమని కన్నీళ్లు పరుపు తేలిపోయేటట్టుగా పాశ్చాత్తాపం పొందాడు కదా, దేవుణ్ణి అడిగాడు కదా క్షమించమని. ఆ క్షమాపణ జరగాలంటే యేసుక్రీస్తు ప్రభువు రాబోయే కాలంలో రక్తాన్ని చిందించాలి. ఆ రక్తమే దావీదు గారి యొక్క పాపాన్ని కూడా తీసుకెళ్ళి. ఆ విషయం వాళ్ళకి తెలియదు. అర్థం. అందుకే అక్కడికి ఎవరు వెళ్తారు? ముస్లిమ్స్ వెళ్తారు, యూదులు వెళ్తారు, క్రైస్తవులు వెళ్తారు. కానీ అందరికీ మూలమైన యేసుక్రీస్తు దగ్గరికి మాత్రం ఒకరే వస్తారు, క్రైస్తవులు మాత్రం. అందరికి మూలమైన యేసుక్రీస్తు దగ్గరికి మాత్రం ఒక్కరే వస్తారు, క్రైస్తవులు మాత్రం. ఆలోచించండి. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులందరి జీవితాలకు వాళ్ళు మోషే గారు ప్రార్థన చేశారు, దేవా క్షమించండి. సమూయేలు గారు ప్రార్థన చేశారు, క్షమించమని. సౌలు గారు ప్రార్థన చేశారు, క్షమించమని. ఇలా ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరణించిన తర్వాత వారు తిరిగి పరలోకానికి చేరాలంటే ఎవరు అవసరం? ఎవరి రక్తం అవసరం? అంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తమే అవసరం. చాలా మంది డౌట్ ఉంది. ఏంటో తెలుసా? ఏదో డౌట్ ఉంటే గత కాలం కొన్ని రోజుల క్రితం అది మనకు అందరి సుపరిచితమైన సాగరాన్ని తెలుసుగా, సాగరాన్ని అడిగారు చాలా మంది. అర్థమవుతుందా? దానికి ఆన్సర్ ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఏంటో తెలుసా? ఆదాము అవ్వలు ఏం చేశారట? తప్పు చేశారట. అంతేనే కాదు, పండు తినొద్దంటే తిన్నారట, తప్పు చేశారు. మరి తప్పు చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళారా, నరకానికి వెళ్ళారని పేద దుమారం అప్పటి రోజు. నేను రమేష్ అన్నాను, అవునా కాదు? మైత్రివనం అంతా అప్పటికి పోయింది ఆ ప్రశ్న మీద. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మరణించిన తర్వాత వాళ్ళు లేదు కదా ఇప్పుడు. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ వాళ్ళు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా పాశ్చాత్తాప పడితే మాత్రము రక్షణ ఉన్నది, క్షమాపణ ఉన్నది, విమోచన ఉన్నది. అదే యేసుక్రీస్తు రక్తం. ఆ వచనం చూడండి. ఇక్కడ ఏమన్నాడు? మనకు శిశువు అనుగ్రహించబడదు. శిశువు అనగానే అందరికీ సంబంధించింది, ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తం అందరికి సంబంధించింది. ఇప్పుడు మాత్రం ఇశ్రాయేలుకి సంబంధించింది ఎలాగో మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే. తిమోతిలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం 11వ వచనం కూడా చదవచ్చు. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మించబడింది కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడేది. ఏంటడా? చాలా మంది చెప్పేది కూడా ఈ మాట ఏంటంటే ఆదాము మోసపరచబడ్డాడు, ఆదాము మోసపరచబడలేదు. అవ్వ మోసపరచబడడం వల్ల ఆదాముడు ఏమైపోయాడు? అపరాధంలో పడిపోయాడు. ఇప్పుడు మోసపరచబడ్డది ఎవరు? అవ్వ. మోసపోయింది ఎవరు? ఇద్దరు. అంతేనే కదా? మరి ఇద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరు తప్పు చేశారు, ఇద్దరు ఎక్కడికి వెళ్ళారనే వాదన బలంగా ఉండేది ఆ రోజుల్లో. యూద పత్రిక మనం చూడగలిగితే, యూద పత్రిక చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. యూద పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం అందులో యూద పత్రిక
14వ వచనం నుంచి చూద్దాం. యూదా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నీ కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించిన ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంలో వచ్చెను అని ఎవరు చెప్తున్నారనేది ఎవరు ప్రవచిస్తున్నారు? ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు వరకు. అంటే ఆనోకు కూడా ప్రవచించే ప్రవక్తల జాబితాలో ఉన్నాడు తప్ప పాపుల జాబితాలో లేడైనా. తీర్పు పొందబోయేవారి జాబితాలో లేడు. తీర్పు పొందుతారు మీరని చెప్పే ప్రవక్త జాబితాలో ఉన్నవాడు ఎవరు అంటే ఆదాము గారు. ఎందుకని మరి పండు తిన్నాడు కదా, తప్పు చేశాడని. తప్పు చేస్తే క్షమాపణ అడిగాడు కదా. ఆ క్షమాపణ అడిగితే పాపం పోతుందా? చాలా మంది అప్పుడు క్షమాపణ కంటే ఏది తప్పు ఒప్పుకొని బతుకుట కంటే లేదా క్షమించమని అన్నది కంటే మరి గొప్పదైన శిక్ష మరొకటి లేదు అంటారు. అర్థమవుతలేదు. క్షమాపణ కంటే మరి కఠినమైన శిక్ష ఏమి చెప్పండి? క్షమాపణ అడగడమే అసలైన శిక్ష, అంతేనా కదా? అందుకే క్షమాపణ అడిగిన వారికి దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. అందుకే క్షమాపణ ఇచ్చే దేవుడు. ప్రపంచంలో ఉన్నవాళ్ళకి కాదు. నాకు తెలుగు పదంలో నచ్చని పదం ఒకటే అంటే ఇక్కడ పనిచేది. అర్థమవుతున్నారు? ఆయన దేవుడు, ఈయన మానవుడు. ఈయన కూడా ఎన్నోసార్లు సారి అని ఉంటాడు, కానీ అది మనకు చెప్పరు. అర్థమవుతున్నారు? కాబట్టి క్షమాపణ అడిగిన ఆదాము ఏముందో తెలుసా? విమోచన ఉందండి, క్షమాపణ ఉంది. అందుకే ప్రవక్తల లిస్టులో ఉన్నాడు తప్ప పాపుల లిస్టులో లేడు, జాబితాలో లేడు. అందుకే ఇక్కడ మనం తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి 14వ వచనం చదువుతున్నాం. 15వ వచనంలో జరిగితే అయినను వారంటే ఎవరు? ఇక్కడ ఆదాము గురించి మాట్లాడుతున్నాడు. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడినను అయినను అంటే అదే అపరాధంలో పడినను వారు స్వస్థ బుద్ధి కలిగి, అంటే మంచి బుద్ధి మరలా వచ్చి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి. ఉంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడదు. ఏ శిశు ప్రసూతి అంటే అవ్వమ్మకు కయ్యను ఉంటాడు, తర్వాత హేబేలు ఉంటాడు, తర్వాత సేతు ద్వారా రక్షించబడుతున్నారు. సేతు ద్వారా రక్షించబడుతుంది అనుకుంటున్నారా? కాదు. ఏ శిశు ప్రసూతి ద్వారా. ఏదైనా మనకు శిశువు పుట్టేను, మన కుమారుడు అనుగ్రహించబడేను అనే మాట ఇంతకుముందు యెషయా ప్రవక్త ప్రవచించాడు కదా. ఆయన ఆ శిశువు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ద్వారానే రక్షణ. ఎవరికి? అవ్వమ్మకు ఎవరి ద్వారా రక్షణ? ఆదాము గారికి అవ్వమ్మకి ఇద్దరికి యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా రక్షణ. ఈయన కార్చిన రక్తం వారికి వర్తిస్తుంది, వారికి సైతం వర్తిస్తుంది. ఆయనను క్షమాపణ అడిగిన ప్రతి వారికి క్షమించి రక్షణ అనుగ్రహించడానికి దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ముందుంటాడు. క్షమాపణ అడగకపోతే కదా చివరి వరకు మారకపోతే, పాపంలో నుండి మరణిస్తే నాకు ఏమైనా లాభం ఉన్నదా? పాపను విడిచిపెట్టి క్షమాపణ అడిగి పరిశుద్ధంగా బ్రతికితేనే కదా అలాంటి వాడు మరణిస్తే నాకు లాభం ఉంది అంటున్న దేవుడు. అర్థమవుతుంది లేదు. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉన్న వారందరికీ ఎవరి ద్వారా రక్షణ చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు వారు కాల్చిన పరిశుద్ధమైన రక్తం ద్వారానే రక్షణ ఉంది. అది వారి కూడా వర్తిస్తుంది. మనలో ఎటువంటి సందేహం లేదు. ఉందా? ఇంకేమైనా సందేహం ఉందా? లేదా?
సందేహం లేదు, అందరికీ సంబంధించిన వాడు, అందరికీ సరిపోయిన వాడే మనము నమ్మిన ప్రభువు క్రీస్తు. అందరికీ సరిపోయిన వాడే. ఆయన ముందు ఎవరైనా సరే అంతే, ఆయన ముందు ఎవరైనా సరే అంతే. ఆయన ఎవరు నాకేంటి అని అనుకున్నాం అనుకో, మోసపోయేది, నష్టపోయేది కదా. ఎవరు చెప్పండి? మనమే. మన ఆత్మని పోగొట్టుకుంటాం ప్రమాదం పడి. అలాగే ఇంకో వచనాలు మనం కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలా వృద్ధి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఆదామునందు అందరూ ఎలా వృద్ధి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. అందరంటే కాలంలో ఉన్న పాతమైన కాలంలో దాటి అనుకోలేదు. అందరూ మరణించిన ప్రారంభం నుంచి, మరణించిన ప్రారంభం మనిషి నుంచి ఎవరైతే ఫస్ట్ మరణం ఎక్కడైతే జరిగిందో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆయన శరణు కోరి, ఆయన యొక్క క్షమాపణ కోరి, ఆయనను పాశ్చాత్తాపడి ఆయన ముందు క్షమాపణ అడిగితే వారందరినీ రక్షించడానికి చిందింపబడిన రక్తమే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తం. అర్థమవుతలేదు, అందరికి సంబంధించింది. అది కాకుండా ఆదామునందు ఎలాగైతే అందరూ వృద్ధి పొందారో అలాగే యేసుక్రీస్తు ప్రభునందు అందరూ బ్రతికింపబడతారు. నెక్స్ట్, ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. అంటే క్రీస్తు వారు బ్రతికింపబడతారు. క్రీస్తు నావాడు అని ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతారో వాళ్ళు బ్రతికింపబడతారు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా వినాలి మాట. ఇప్పుడు వచ్చే మాటకు చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటంటే క్రీస్తు నావాడు అని ఎవరైతే బ్రతుకుతారో ఆయన కోసము నావాడు అనుకొని ఎలాగైతే నువ్వు బ్రతుకుతావో దాన్ని బట్టే నువ్వు లేకపోతే, లేకపోతే నీకు లేవడం లేదు, నీకు బ్రతుకు లేదు, నీకు పునరుత్థానం లేదు. లేకపోతే అర్థమవుతలేదు, పునరుత్థానం లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం. మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మనకు ఉపయుక్తమని ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రధాన యాజకుడైన కయప చెప్తున్నాడట. అంటే ఎవరు ప్రధాన యాజకుడు? ఇశ్రాయేలు ఏం చెప్తున్నాడంటే మన అందరి కోసం ఒక వ్యక్తి చనిపోవాలి, అది మనకు ఉపయుక్తము అని చెప్తున్నాడట. అలా చెప్పిన వాడు ఎవరంటే కయప. అంటే ప్రజలందరి కొరకు ఒకరు చనిపోవాలి అని ప్రధాన యాజకుడు. అంటే ఇంకా యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోలేదు, చనిపోనప్పటికీ చెప్తున్న మాట ఇది. అంటే ఇశ్రాయేలీలో మన అందరి కొరకు చనిపోవాలి, మనందరికి రక్షణ రావాలని చాలా ప్రవచనాలు. 9వ ప్రవక్త అంటున్నాడు, ఇదిగో దేవా సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. ఇది ఇశ్రాయేలీలకు, అటు అన్యజనులకు అందరి ముందు నువ్వు సిద్ధపరిచిన రక్షణ, సకల ప్రజల ఎదుట నువ్వు సిద్ధపరిచిన రక్షణ అని మాట్లాడుతున్నాడు. అంటే అందరికీ సంబంధించిన రక్షణ ఇది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పాత నిబంధన కాలంలో చనిపోయిన వారికి, కొత్త నిబంధన కాలంలో అన్యులకు, రాబోయే వారికి అందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అందుకే ఆయన లోకరక్షకుడు అన్నారు. లోకరక్షకుడు. పాత నిబంధన కాలంలోనైతే సున్నతి పొందిన వారు తన ప్రజలుగా ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకున్నట్టు. ఎన్నుకున్నారా? అయిపోయింది చాలు సమయం. అంటే వినవలసిన అయితే అవధి దాటిపోయిందా, లిమిట్ అయిపోయిందా, ఇంకా ఓపుకుంది. సరే ముగించుకుందాం.
ఏమంటున్నాడంటే పాత నిబంధన కాలంలో ఎవరైతే ఇశ్రాయేలు ఉన్నారో సున్నతి పొందిన వారు, అన్యులు ఎవరైతే ఉన్నారో మీరు సున్నతి వీటితో కలవకూడదు. కానీ దేవుడు నిబంధన ఏం పెట్టాడు తెలుసా? అన్యులు ఒకవేళ ప్రభు దగ్గర రావాలని మనసు ఉందనుకోండి, వారికి కూడా అవకాశం ఇచ్చాడు. అర్థమవుతుంది, వారికి కూడా అవకాశం ఇచ్చాడు. చివరికి వారి గురించి మాట్లాడుతున్న మాట, యేసుక్రీస్తుకు సంబంధించిన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అది ఏదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రము నడిచిపోయి అందరూ మోసను బట్టి మేఘంలోను సముద్రములోను బాప్తిస్మం పొందారు. ఎక్కడెక్కడైనా మేఘంలోను సముద్రంలో. బాప్తిస్మం అనే పదము కొత్త నిబంధన కాల పదమా, పాత నిబంధన కాల పదమా? కొత్త నిబంధన కాల పదం. అంటే బాప్తిస్మం అని ఎందుకని చెప్తున్నాడు అంటే, బాప్తిసం తీసుకున్న వాళ్ళని రక్షించేది యేసుక్రీస్తు అయితే వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్నారు అంటే వాళ్ళు రక్షించేది నేనే అని చెప్పడానికి వాళ్ళు బాప్తిసం తీసుకున్నారని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? అంటే వారు ఎక్కడ బాప్తిసం తీసుకున్నారని అడిగితే చెప్తుండ్రు, వాళ్ళు మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిసం పొందారు అని అంటున్నాడు. అంటే అందరూ ఒకేసారి బాప్తిసం పొందారు. అంటే బాప్తిసం అనే పదం అనేది యోహాను గారు చెప్పిన పదము, అది యేసుక్రీస్తునందు రక్షింపబడును అనే పదానికి సమానమైనది. అంటే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న వారికి యేసుక్రీస్తు వారి ప్రభువు రక్తం వర్తిస్తుంది. అలాగే పాత నిబంధన కాలంలో ఉన్నవారు బాప్తిసం తీసుకున్నారని ఎందుకని చెప్తున్నాడే, వారికి కూడా వర్తిస్తుంది చెప్పడానికి. అర్థమవుతుంది. అలాగే కొంచెం కిందికి చూసుకుంటే 2వ వచనం 3వ వచనం చూసుకుంటే, అందరూ ఆత్మ సంబంధమైన, అందరికి చూడండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. మరి ఇప్పుడు భుజించడం ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు. అర్థమవుతుంది. అంటే ఒకే ఆహారాన్ని, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని అందరూ భుజించారని ఎందుకని చెప్తున్నాడు? ఇది భుజించిన వాడే ఆయన జీవాహారం, భుజించిన వాడే ఆయనతో, ఆయన సన్నిధిలో ఉంటాడు, ఆయనతో పాల్పంపుంటాయి, ఆయన రక్షణలోకి ఉంటాడు, ఆయన రక్తం వర్తిస్తుందని చెప్పడానికి. అందరూ ఒకే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు, అందరూ ఒకే ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఒకే ఆత్మ సంబంధమైన బండలోనిది తాగారు. ఏంటి ఆ బండ? ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తు ఉన్న ఆ బండ నుంచి నీళ్ళు వచ్చాయి కదా, ఆ నీళ్ళన్నీ ఆత్మ సంబంధమైన బండ. ఈరోజు మనం ఏం తీసుకుంటున్నాం చెప్పండి? ప్రభు యొక్క రక్తం, పరిశుద్ధమైన రక్తాన్ని సాదృశ్యంగా మనం ఏం చేస్తున్నాం? ద్రాక్షరసం తీసుకుంటున్నాం. ఈ పానం చేసినాం మనం, ఈ తాగుతున్నాం మనం. వాళ్ళు కూడా తాగారు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే వాళ్ళందరినీ రక్షించడానికి, వాళ్ళందరికీ క్షమాపణకు సరిపోయేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తమే. అందుకే మాట చెప్తున్నాడు ఇక్కడ. అపొస్తలుల కార్యంలో 15వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామం ఎవరికి పెట్టబడేనో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టేదను. అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియబెట్టని ప్రభు సెలవిస్తున్నాడు. ఇందులో ఇశ్రాయేలీయులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఈ గుడారం విషయంలో ఇద్దరు ఉన్నారు. ఎవరు? అన్యులు ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు. పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టేదని అంటే ఇశ్రాయేలుకు సంబంధించింది. ఇందులోనికి ఎవరు వస్తారట? మళ్ళా అన్యులు వస్తారట. అందుకే వారిని నేను ఏం చేస్తానంటే ఏకం చేసి ఉభయులను ఏకం చేస్తాను అనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. ఇద్దరిని ఏకం చేస్తాడు. ఎలా ఏకం చేస్తాడు? ఆ ఏకం చేయడానికి సరిపోయింది ఎవరు? మధ్య గోడను పడగొట్టడానికి సరిపోయిన సంధానకర్త ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే తన పరిశుద్ధమైన రక్తాన్ని, లేదా మధ్యగా ఉన్న గోడను, ఆ పత్రాన్ని తన శిలువ ద్వారా
ఏది సిలువకు కొట్టి మనకు రక్షణ చేశాడు, ఉభయులను ఏకం చేశాడని మాట్లాడు. అంటే ఉభయులకు సంబంధించింది యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం, ఉభయులకు సంబంధించింది. మరొక వచనాన్ని మనం చూడగలిగితే, మరొక వచనాన్ని చూద్దాం. ఎబ్రియలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఎబ్రియలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. 14వ వచనం చూద్దాం. 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు నిలుచు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయంలో నుంచి వారి మనస్సు మీద రాస్తాను. మనస్సు మీద ఎలా రాస్తున్నాడు? ఆయన మరణిస్తేనే కదా, ఆయన మరణించిన ఆ సన్నివేశాల నుంచి మన మనస్సులలో ముద్రించుకున్నాం. ఆయన చేసిన ప్రాధాన్యత మన పాపాలకు ఆయన సిలువనెక్కితే, మన పాపముల కోసం ఆయన సిలువనెక్కి మన పాపముల కోసం శిక్ష భరించిన ఆ తీరును బట్టి కదా ఈరోజు మన హృదయంలో రాస్తున్నాం. అందుకే మన హృదయముల మీద, మన మనస్సు మీద రాస్తానంటున్నాడు ఆయన. 18వ వచనం చూడగలిగితే, 18వ వచనం, వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పరిహారాంత బలి ఇక ఎన్నడూ ఉండదు. చూసారు? అంటే వీటికి శిక్షకు ఏం జరిగిపోతుంది? పాప పరిహారాంత బలి. ఎక్కడ నేరం ఉన్నా, ఎక్కడ పాపం ఉన్నా అక్కడ ఏమైపోతుందా? ప్రభు యొక్క రక్తం వెళ్ళిపోతుంది. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద ఎవరెవరితో మాట్లాడాడు? యోహాను, యాకోబును, పేతురును తీసుకొని వెళ్ళిపోయి కొండ మీద ఒక దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు వచ్చారు అక్కడికి? ఆ వచనం చూద్దామా? లూకాసు వార్త 9వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 32వ వచనం. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమంతు గల మనసుతో ఉండిరి. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులు చూసిరి. ఆ ఇద్దరు పురుషులు ఎవరట? ఆయన యుద్ధం నుంచి వెళ్ళిపోవుట. వాళ్ళు ఎవరంటే ఇద్దరు పురుషులు? ఎవరట వాళ్ళు? ఏలియా, మోసే. ఏలియా, మోసలో ఎవరితో మాట్లాడుతున్నారట? ప్రభుత్వం మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు చెప్పాలి దీనికి సమాధానం. దేని గురించి మాట్లాడుతున్నారట? నిర్గమము. అంటే నిర్గమకాండం ఉందా కదా? నిర్గమము అంటే ఏంటి చెప్పండి. నిర్గమము అంటే ఏంటి? వాళ్ళు వచ్చాడ దేని గురించి మాట్లాడుతున్నారు? నిర్గమం గురించి మాట్లాడుతున్నారట. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఏలియా, మోసే వారు ఏం చెప్తున్నారట? నిర్గమం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు నెరవేర్చబోయే నిర్గమం ఇది? యేసుక్రీస్తు ప్రభువుల వారు యెరూషలేములో నెరవేర్చబోయే నిర్గమము. ఆ నిర్గమం గురించి మాట్లాడుతున్నాడు. అంటే నిర్గమం అంటే ఏంటి? విమోచన. ఈ విమోచన గురించి ఏలియా, మోసే వాళ్ళు ఎందుకని మాట్లాడతారు? ఏలియా, మోసలు ఎందుకు మాట్లాడతారు? ఈ నిర్గమము ఇశ్రాయేలుకు సంబంధించిందేనా? ఇశ్రాయేలుకు సంబంధించిందే, అన్యులందరికీ సంబంధించిందే. కాబట్టి నేను నెరవేర్చబోయే నిర్గమం గురించి మాట్లాడడానికి పాతాళంలో, పరదేశంలో ఉన్న ఎవరు వచ్చారు? ఏలియా, మోసలు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ముగ్గురు చూశారు.
అర్థమవుతలేదు. అంటే ఈ నిర్గమం ఎవరికి సంబంధించింది? ఇద్దరికి సంబంధించింది. అంటే ఇంతకుముందు క్రీస్తు ప్రభువు రాకముందు పాత నిబంధన కాలంలో ఉన్నవారికి సంబంధించింది. ఇప్పుడు మనకు కొత్త నిబంధన కాలంలో ఉన్న వారికి మనకు సంబంధించింది. అందుకే దాన్ని నిర్గమం ఉన్నాడు. ఒకవేళ పాత నిబంధన కాలంలో ఉన్న వారికి సంబంధించింది కాదు అని మనం అనుకుంటే, ఇశ్రాయేలీలకు సంబంధించిన నిర్గమం ఉన్నది. అది మోసే గారు చేశారు. ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశాన్ని నడిపించడం అనేది ఒక నిర్గమం. అంటే విమోచన, ప్రజలకు బానిసత్వంలో నుంచి విడిపించడం విమోచన అంటారు. అర్థం కదా? బానిస ప్రభుత్వాలు, బానిస రాజ్యాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఈజిప్ట్ దేశంలో ఉన్న బానిసలు, హిస్టరీ మనం తెలిస్తే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. ఈజిప్ట్ దేశంలో కోకొల్లు బానిసలు. ఆ బానిసలంతా ఎవరు అంటే ఎక్కువ పర్సంటేజ్ ఎవరంటే ఇజ్రాయేల్. బైబిల్లో చెప్పబడిన వారు ఎవరంటే ఇజ్రాయేల్. వాళ్ళందరినీ విడిపించడానికి మోసేను దేవుడు పుట్టించాడు. 400 సంవత్సరాలు మొదలుపెట్టుకుంటారు కష్టాలు కన్నీళ్ళు చేశారు. అలాంటి వారిని విడిపించడానికి దాన్ని ఏమంటారు? నిర్గమము, విమోచన, విడిపింపబడము, స్వతంత్రం రావడము. అంటే దాన్ని విమోచన, నిర్గమం అంటారు. అది నిర్గమం వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడడానికి ఇశ్రాయేలుకు నిర్గమం ఇచ్చిన మోసే మళ్ళీ ఎందుకు వచ్చి ఏ ప్రభుత్వం మాట్లాడతాడు? వాళ్ళకు సంబంధించింది కాకపోతే ఆలోచించండి. ఓకేనా? అర్థమవుతుందా? ఇంకా చివరికి అర్థం అవుతుంది. చివరికి మాట్లాడుతాం. ఏంటది? ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత, చాలా జాగ్రత్తగా వాళ్ళని, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి, 9వ అధ్యాయం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై. చూసారా? మొదటి నిబంధన అంటే పాత నిబంధన, గుర్తుపెట్టుకోవాలి మనం. రెండవ నిబంధన అంటే కొత్త నిబంధన. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలగడానికట ఆయన మరణం పొందినందున. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే మొదటి నిబంధన కాలంలో అపరాధముల నుండి అంటే అప్పుడు ఉన్న వారి పాపముల నుంచి విడిపించడానికి కూడా మరణించింది ఎవరట? యేసుక్రీస్తు ప్రభువు. అందుకే అన్నాడు, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందాడు. మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానం పొందిన నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. పాత నిబంధన కాలంలో ఉన్న అపరాధములను విడిపించడానికి మరణం పొందాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. అంటే దాన్ని అపరాధముల నుంచి విడిపించడానికి ఆ నిబంధన అవసరం లేదు దిగ్గారు. అందుకే కొత్త నిబంధనకు మధ్యవర్తి. దానిలో జరిగిన అపరాధముల నుంచి విడిపించాలి, విమోచన కలగాలి. ధర్మశాస్త్రం నుంచి ధర్మశాస్త్రం నుంచి విడిపింపబడ్డాము, ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు అనే మాట చాలా మంది వినబడుతుంది. ధర్మశాస్త్రం నుంచి విడిపించాలంటే కారణం ధర్మశాస్త్రం మంచిది కాదు, మంచిదే. దాన్ని ఏదో చేస్తున్న పాపం ఏం చేస్తుందో ఎక్స్పర్ట్ చేస్తుంది. పాపం అట ధర్మశాస్త్రాన్ని ఏదో చేస్తున్న ఇంకా పాపం బాగా చేయించిందట. ఎలా చేయించింది అని మీకు అర్థం కావాలంటే, వ్యభిచారం చేస్తున్న పట్టబడిన స్త్రీ ఉంది కదా, ఆమె తీసుకుని వచ్చాడు. ఎందుకని చెప్తారయ్యా అంటే ఏం చెప్పారు వాళ్ళు? నిబంధన చెప్తుంది అన్నారు. అంటే వీళ్ళు పాపం చేయడానికి కారణం ఏం చూపించారు? వీళ్ళు మొదటి నిబంధన చూపించారు. వాళ్ళు మొదటి నిబంధన చూపించి ఇంకా పాపం చేశారట. అందుకే ధర్మశాస్త్రంలో పాపం చేయడానికి ఇంకా హేతువు చేస్తుంది. పాపం అనే ధర్మశాస్త్రానికి పాపం చేయడానికి హేతువు చేస్తుంది, ఇంకా అధిక పాపం చేయడానికి. ఎలా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మాట అదే. ఎందుకంటే మీరు అక్కడ చెప్తారంటే మోసే రాజీ లేదా మనకు ఏమని? ఎవరైనా పట్టుబడి ఏం చేయాలి? వాళ్ళతో కొట్టి చంపాలని రాజకీయాలు అని అడిగారు. అందుకే ప్రభు చెప్పాడు, పాపం చేయడం మొదటి వల్ల వాడు ఉన్నాడా?
పాపం చేయమన్నాడు ఎవరు ఉన్నాడా? అందుకే అందరూ విడిచేసి వెళ్ళిపోయారు. కాబట్టి మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున, ఆయన మరణం పొందాడు. వారికైనా మనకైనా ఎవరికైనా అందరికీ ఆయన పరిశుద్ధమైన రక్తం సరిపోతుంది. అందరికీ సరిపోయిన వాడే, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సరిపోయిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చేసిన బలియాగం అందరికీ అవసరం. ఆయన కాచిన పరిశుద్ధమైన రక్తం అందరికీ అవసరం. నాకు అవసరం లేదు పోతావైతే, నాకు అవసరం లేదు అనుకున్నానుకో పోవడం ఖాయమే, ప్రమాదంలో జారిపోవడం ఖాయమే. అర్థమైందా? యేసుక్రీస్తు కంటే గొప్పడు ప్రపంచంలో ఉంటుంది చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారి కంటే గొప్పవాడు ప్రపంచంలో ఉంటే మనం తీసుకొని చూద్దామనుకుంటారు. ఎవడు లేడు. ఎందుకంటే ఎంతో మంది తక్కువ చూస్తారు. రాజులు సైతం బాబిలోనియా దేశాన్ని పరిపాలించిన నెబుకద్నెజర్ రాజు సైతం ఏమన్నా తెలుసా? దానియేలు రాజే ప్రపంచానికి దేవుడు. దానియేలు దేవుడే ప్రపంచానికి దేవుడు. ఎవరైతే దానియేలు దేవుడిని చేయరు, పూజింపులో వాళ్ళందరూ జనములలో ఉండకుండా ఏం చేయాలి? జనములలో నుండి కొట్టివేయబడతారని చంపబడతారు. శాసనం రాయించాడు ఎవరు? ఒక దేశ రాజు అలాగే, అది ప్రజాస్వామ్య రాజు కాదు కనుక ఒక నియంత నుండి ప్రజాస్వామ్య పాలన ప్రకారంగా అందరికీ శాసనం రాయించాలంటే కేవలం దేవుని యొక్క అంటే దాని వాక్యం వలన, మాట వలన ఏమైపోయాడు? పరివర్తన చెందినవాడు. పరివర్తన చెందే మాట రాయించాడు. ఇదిగో దానియేలు మనం ఏం చేసాం? పగబట్టి సింహాల బోన్లో వేయించాం. కానీ దానియేలు ఏం చేయలేదు, సింహాలు ఏ హాని చేయలేదు. దానికి ఆశ్చర్యపడిపోయిన రాజు ఏం చేశాడు తెలుసా? దానియేలు దేవుడే ప్రపంచంలో ఆయా రాజ్యంలో ఉన్న ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా ప్రాంతాలలో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? దానియేలు దేవుడిని ఏం చేయాలి? పూజించాలి, ఆయనని నమ్మాలి. ఆ దానియేలుతో ఉన్నది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. మోషతో ఉన్నది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రపంచ దేశాల్లో ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఉన్న దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందరిని నడిపించింది యేసుక్రీస్తు ప్రభువారు. మరి తండ్రి అయిన దేవుడు పరమందు ఉన్నాడు, నడిపించింది దేవుడు. అందుకే ఆ బండ నుండి తాగారు. ఆ బండ ఇప్పుడు ఇది ఏమన్నాం? యేసుక్రీస్తు సర్వకాలాలలో సర్వమానవాళి పాపముల నిమిత్తము అందరి కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని చెందించిన ఒకే ఒక్కడు సర్వలోక రక్షకుడు, సర్వమానవాళి పాప విమోచకుడు యేసుక్రీస్తు. నమ్మితే రక్షింపబడతాడు, నమ్మకపోతే నీ కర్మ. అంతే మాత్రం ఇంకేమంటది. అంతే కదా? ప్రార్థన చేసుకుంటాం. ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన పాలనకు మీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన క్రీస్తు నామమున ఇప్పుడు ప్రపంచ మానవాన్ని అంటే మీ కుమారుడు ఈ లోకాన్ని సమస్తములు ఆయనకి నుంచి సమస్తములు పైన కుమారుడు సమస్తమును మీ కుమారుడి ద్వారా మీరు స్వీకరించాలని మీ అభిష్టం.